నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. తండ్రితో అంటా ఉన్నాడు యేసుక్రీస్తు వారు, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. యేసుక్రీస్తు వారే నిత్య జీవం ఇచ్చేది. ఇది ఎవరు అధికారం ఇచ్చారు అంటే తండ్రి అయిన దేవుడు అధికారం ఇచ్చాడు. మరి ఎవరి మీద? శిష్యుల మీదనేనా అంటే కాదు, సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చాడు. ఆయనకు అని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారే తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు అంటా ఉన్నాడు. ఆయన అనేది ఎవరినో తెలుసా? యేసుక్రీస్తు వారిని అంటా ఉన్నాడు. మరి ఎవరిని ఎవరితో మాట్లాడుతున్నప్పుడు అనంటే తండ్రితో మాట్లాడుతున్నప్పుడు. దీంతో నాకు ఏమర్థమవుతుందంటే ఈయన తండ్రితో త్రిత్వంలో ఏకత్వం కలిగిన వారు. అందుకోసమనే తండ్రి దగ్గర నాకు అని అనాలి, కానీ తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఈయన ఏమన్నాడంటే ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు అన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఆయన్నే సంబోధిస్తున్నాడు అనమాట. ఆయన అని నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు. కనుక ఇక్కడ మనకు ఒక విషయం తెలియబడుతున్నది. ఏంటిదంటే త్రిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క సమానత్వము కనిపిస్తూ ఉంది. అలాగే లోబడే తత్వం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి అని కూడా అంటా ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారే గొప్పలు అని కాదు, యేసుక్రీస్తు వాడు తక్కువ అని కూడా కాదు. ఇక్కడ లోబడడం ఉన్నది. ఆయన సమానంగా చేసుకోవడం కూడా ఉన్నది. నేను అనుకుంటాను అధికారం ఇచ్చితివి అని అంటే ఈయన మనుష్య రూపంలో ఉన్నాడు కనుక అది తండ్రే అధికారం ఇచ్చిండు. అది నేను అనుకుంటా ఉన్నాను.